భగవద్గీతలో ఏముంది? భగవద్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండూ ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావన చేతే ప్రశ్న జవాబుల రూపంలో భగవద్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని. శ్లోకం: పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేవ స్వయం వ్యాసేవ గ్రథితాం పురాణమువివాం మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం ఆంబ త్వామవందధామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత ఏ పవిత్ర గ్రంథంలోనిది? మహాభారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింపబడినది. గీతలో ఎన్ని శ్లోకములు గలవు? గీతలో 700 శ్లోకములు కలవు. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు? గీతలో 18 అధ్యాయములు కలవు. ప్రతి అధ్యాయమునకు ఇవ్వబడిన ప్రత్యేక నామము ఏది? ప్రతి అధ్యాయమును యోగము అందురు. గీత ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి చెప్పబడినది? గీత కురుక్షేత్రంలో కౌరవ పాండవుల యుద్ధారంభంలో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడినది. గీత ఎందుకు చెప్పబడినది? నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీకృష్ణునిచే గీతాబోధ చేయబడినది. గీత దీనుడైన అర్జునుని ఏ విధంగా మార్చినది? గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి? గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్ని దూరం చేస్తాయి. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు? గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను. గీతను ఆ సమయంలో ఎందరు విన్నారు? అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.